హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మనం అంబికా జ్యువెలర్స్‌లో సరికొత్త కలెక్షన్, పార్టీ వేర్ కలెక్షన్, పెళ్ళిళ్ళ సీజన్ కోసం ఎంత రకాలు వచ్చినాయో, మెయిన్‌గా బ్యాంగిల్స్‌లో మాత్రం అన్‌పాలిష్డ్‌లో కూడా చాలా కలెక్షన్ వచ్చేసిందండి. ఓన్లీ బ్యాంగిల్స్ మాత్రమే కాదు, చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. అన్నీ కూడా సంక్షిప్తంగా చూపించేస్తాను. క్లియర్గా చూసేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే వాట్సాప్ చేసేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి. వజ్రోహన్ జ్యువెలరీ, క్లాసికల్ జ్యువెలరీ, అలాగే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా హోల్సేల్లో ఇస్తారండి. షాప్స్ పెట్టుకునే వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ అండి. ఆన్లైన్ పేజెస్ పెట్టి కూడా డెవలప్ చేసుకోవచ్చు. వీడియో కాల్ ఆప్షన్ ద్వారా ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు. రెగ్యులర్ కంటెంట్ కాకుండా కొంచెం డిఫరెంట్ కంటెంట్, పైగా అందరికీ యూస్ఫుల్ కంటెంట్ ని షేర్ చేయబోతున్నాను. ఇవాళ మనం రాజమండ్రి తిలక్ రోడ్ లో చైతన్య గ్రామీణ బ్యాంక్ ఆపోజిట్, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే సాయిబాబా గుడి టెంపుల్ బ్యాక్ సైడే కొత్తగా స్టార్ట్ చేసిన అంబికా జ్యువెలర్స్ కి అయితే వచ్చేసాం. ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా పంచలోహ జ్యువెలరీ వాడమని చాలా మంది చెప్తున్నారు కదండి. అందుకేనేమో ఆన్లైన్ లో కూడా చాలా ట్రెండింగ్ అవుతుంది. ఈ జ్యువెలరీ అంతా కూడా హోల్సేల్ ప్రైసెస్ లో ఇక్కడ దొరుకుతుంది. ఈ పంచలోహ నగలు మాత్రమే కాకుండా క్లాసికల్ డాన్స్ కి సంబంధించిన అన్ని రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్స్, 1 గ్రామ్ గోల్డ్ లో కూడా ప్రీమియం కలెక్షన్ హోల్సేల్ ప్రైసెస్ కి దొరుకుతుంది. లేట్ చేయకుండా చూసేయండి. వీడియోలో మెయిన్లీ పంచలోహ నగల్లో కొత్తగా వచ్చిన వెరైటీస్, టోరింగ్స్ దగ్గర నుంచి ఇయర్ రింగ్స్ వరకు, నెక్లెస్ల దగ్గర నుంచి హారాల వరకు, చిన్న చిన్న ఇయర్ స్టడ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద పెండెంట్స్ వరకు ఏ టు జెడ్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. వీటితో పాటు నార్మల్గా రెగ్యులర్గా ఉండేటువంటి తాళి చైన్స్ కానీ, వింటేజ్ జ్యువెలరీని తలపించే అన్ని రకాల మోడల్స్, ముఖ్యంగా స్టోన్ బ్యాంగిల్స్లో వచ్చిన సరికొత్త వెరైటీస్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఈ వీడియోలో చూపించబోతున్నాను. అసలు ఈ గాజులు చూస్తుంటే సినిమాలో పాట ఉంటుంది చూసారా, నీ చేతి గాజులు గల్లుమన్నవే పిల్ల, అలాగా గజ్జలేమో అవి, కానీ నాకు గాజులు అనిపిస్తున్నాయి. సతీ గారు, బ్యాంగిల్స్ లో కొత్త కలెక్షన్ వచ్చినాయన్నారు, అన్పాలిష్ వచ్చినాయన్నారు, ఒక్కసారి ఇలా పెట్టి మాకు ఊరించిన కంటే సార్ డీటెయిల్ గా చెప్పండి. అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ ఫస్ట్ చూపిస్తానండి. ఓకే. ఈ డిజైన్స్ అందరికి బాగా ఇష్టమైన డిజైన్స్ అంటే బాగా వెళ్ళే డిజైన్స్ ఇవి. ఓకే. ఈ మధ్య కాలంలో ఇవి మళ్ళీ రీస్టాక్ అవ్వలేదు, చాలా మంది అడుగుతున్నారు, మళ్ళీ తీసుకో. రెగ్యులర్ యూజ్ కి బాగుంటాయండి. అవునండి. ఇంకొక చెప్పాలంటే ప్రీమియం వస్తాయి. ఓకే, అంటే అందులో లోహం ప్రీమియం వస్తుంది. అవునండి. ప్రీమియం అంటే ఎందుకంటే ప్రీమియం వస్తుందని అడిగితే దీనిలో కొంచెం సిల్వర్ కూడా యాడ్ చేస్తున్నాం మేడం, అందుకే ప్రీమియం వస్తుందని చెప్పారు. ఓకే. నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదండి, ఈ రౌండ్ బ్యాంగిల్స్ వచ్చి చాలా మంది సేమ్ గోల్డ్ లో కలిసిపోతాయండి. అవునండి. షైనింగ్ మాక్సిమం వచ్చేస్తాయి ఇవి. మీకు తెలిసిన అచ్చంగా బంగారమే అనిపించేలా ఉన్నాయి. అన్పాలిష్డ్ బంగారంలో కనిపిస్తాయండి. ఇప్పుడు మనకి ఇవి బయట పెడితే గాలికి కలర్ పోతాయి కదండి. అవునండి. పోతాయి, కానీ మనిషి వాడే కొద్ది కలర్ వచ్చేస్తాయి. అవును. నేను ఈ బ్యాంగిల్స్ ఒక 2 వీక్స్ నుంచి వేసుకుంటున్నాను. ఈ రోజు పక్కన పెట్టాక బ్లాక్ వచ్చినాయి, మళ్ళీ మార్నింగ్ వేసుకున్న తర్వాత ఈవినింగ్ మళ్ళీ నాకు షైనింగ్ వచ్చినాయండి. మన స్కిన్ టెక్స్చర్, మన స్కిన్ కునేటువంటి వామ్ గానీ, వేడి గానీ, స్కిన్ కున్న ఏదైనా సరే కెమికల్స్ కి రియాక్ట్ అవుతాయి. కరెక్ట్ గా చెప్పాలంటే ఇన్ కేస్ ఎవరికైనా షైన్ అవ్వకపోతే పాలిష్ పెట్టించుకుని వాడుకోవచ్చు. ఇది ఒక మోడల్ అండి. తర్వాత ఇవి సన్నాలు అనమాట. వీటిలో ఇంకొక బ్యాంగిల్స్ కూడా వచ్చాయి. ఇవి కూడా బాగా ఎక్కువ అడుగుతారండి. రెగ్యులర్ గా మనకి రోజు బంగారు గాజులు వాడుకుంటాము అనుకునే వాళ్ళు ఉంటారు చూసారా, డైలీ వేర్ కి చాలా బాగుంటాయి అనమాట. మనం వాడే కొద్ది బంగారం రంగులు ఇంకా మెరుగొచ్చేస్తే కంప్లీట్ అన్పాలిష్డ్. ఎవరికో గానీ పాలిష్ రాకుండా ఉండవు. ఒకవేళ పాలిష్ రాకపోతే కనుక మీరు పాలిష్ పెట్టించుకోవచ్చు. ఇవి ఒకవేళ పాలిష్ తగ్గినాయి అని మీకు అనిపిస్తే నిమ్మ చెక్క పెట్టి సిట్రిక్ యాసిడ్ తో మనం క్లీన్ చేస్తే సరిపోద్ది. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఈ డిజైన్స్ రాకపోవచ్చు కానీ అన్పాలిష్డ్ లో ఇవైతే పక్కాగా వచ్చేస్తాయండి. పక్కాగా షైనింగ్ వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోతే పాలిష్ పెట్టించుకోవచ్చు అండి. రాకపోతే అన్న ఛాన్స్ చాలా తక్కువ అనమాట. అంటే ఇలా రౌండ్ ఉండే బ్యాంగిల్స్ త్వరగా షైన్ అవుతాయి. మనం బంగారం గాజులు వేసుకున్నా కూడా భలే సెట్ అయిపోతాయి అనమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయి బ్యాంగిల్స్. నెక్స్ట్ అన్పాలిష్ లో రీస్టాక్ అదే వచ్చిన సరికొత్త మోడల్స్, అంటే ఫస్ట్ లో వచ్చిన తర్వాత రాలేదు. ఈ 3 డిజైన్స్ ఉన్నాయి మేడం, నేను తీసుకురాలేదు అవి. అంటే ఒక 3 మోడల్స్ మీకు చూపిస్తున్నాము. అన్పాలిష్ లో ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సత్య గారు చెప్పండి. మన వింటేజ్ బ్యాంగిల్స్ వీటిలో ఏంటి స్పెషల్స్? కొత్తగా రీస్టాక్ అయినాయి అని చెప్పారు కదా, అంటే కంటిన్యూ స్టాక్ అవడమేనా? షాప్ పెట్టిన స్టార్టింగ్ లో వచ్చిందండి ఫ్లవర్ డిజైన్. ఓకే. చాలా మంది అడుగుతున్నారు, తీసుకురావడానికి నాకు చాలా టైం పట్టింది. ఓకే, అంటే మనకి మామూలుగా కూడా ఇలాంటివి ఉండేగా ప్రతిరోజు అండి. అయితే డిఫరెన్స్ చూపిస్తాను. ఓకే, ఫస్ట్ లో మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇప్పుడు ఫ్లవర్ కాస్త ఇలా డైమండ్ లో ఇచ్చేస్తున్నాడా? తర్వాత మళ్ళీ ఇలా ఫ్లవర్. ఎక్కువగా ఈ డిజైన్ అడిగేవారు. ఇది అడిగేవారు. ఫస్ట్ లో వచ్చిన మోడల్ ఇది అడిగేవారు. బట్ ఇది వచ్చి రాలేదండి ఇప్పటిదాకా. ఈ మోడల్ ఇచ్చేసేవాడు. మళ్ళీ కూడా ఇది రీస్టాక్ అయిందన్నమాట. ఎంతో మంది అడిగారు, వాటి కోసం చెప్తున్నా అప్డేట్. నెక్స్ట్ రింగ్ డబుల్ లైన్ బ్యాంగిల్స్ ఇలా ఫుల్ వైట్ ఒకటి వస్తుంది. ఈ టైప్ డిజైన్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా క్లోజ్ లో మళ్ళీ. అవునండి.
ఇవి కూడా కొత్త ఇలా ఉన్నాయి. అవునండి, ఓపెన్ బ్యాంగిల్స్ పెద్ద సైజ్ వచ్చినాయి కదండి స్టోన్. అవునండి. ఓపెన్ బ్యాంగిల్స్ అంటే ఓపెన్ బ్యాంగిల్స్ క్లోజ్డ్ బ్యాంగిల్స్ అస్తమానం చెప్తాం కదా, డీటెయిల్ చెప్తాం ఒకసారి చూడండి. బ్యాంగిల్స్ చూసారు చూడడానికి ఇలా ఉన్నాయి. లోపల వైపున ఇలా ఓపెన్ మనకి హోల్ కనిపిస్తుంది అనమాట. ఇవి మనకి కొంచెం కాస్ట్ రీజనబుల్ గా వస్తాయి కదా. అవునండి, తక్కువ ప్రైస్ పడుతుంది. క్లోజ్ లో ఇవి ఓపెన్ బ్యాంగిల్స్ అన్నమాట. ఇవి మనకి ఆల్రెడీ చూడండి, మీకు డిజైన్ మార్పు ఓకే, డిజైన్ ఓకే. ఇవి ఓపెన్ కొంచెం కాస్ట్ తక్కువ పడతాయి. ఇవి క్లోజ్ కొంచెం కాస్ట్ ఉంటాయండి. ఇది కొంచెం తక్కువ పడుతుంది. ఇది కొంచెం తగ్గించి పడుతుంది. దానికి కారణం ఒకటే, చూసారు కదా లోపల హోల్ కనిపిస్తుంది. ఆ బ్యాంగిల్స్ చూపించండి సత్య గారు మీ చేతిలో. ఇవి క్లోజ్ అనమాట, అడుగు వైపు చూపించండి. ఇవి క్లోజ్ చూడండి, లోపల మీకు తెలుస్తుంది మనకి బంగారు గాజుకి ఎలా అయితే వస్తుందో లోపల. క్లోజ్ సెట్టింగ్ లో అండి మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి. గాజు లోపల వైపు చూడండి ఇలా క్లోజ్ ఉంటాయి. కంప్లీట్ గా బంగారం స్టైల్ అనమాట. ఇదంతా కూడా పంచలోహంలోనే బంగారం స్టైల్. మీకు లోపల ఎన్నో చూడండి. ఇవి మనకి పేరు వచ్చేసి ఇంచుమించుగా 850 900 అలా పడతాయండి. ఇవి వచ్చేసి 850 మనకి. ఇవి కొంచెం తక్కువ పడతాయి. చూసారా లోపల హోల్ ఉంది కదా ఇక్కడ, ఇదిగో ఈ హోల్ బట్టి. కానీ డిజైన్ కూడా చాలా చేంజ్ అవి ఇవి కూడా. బ్యాంగిల్స్ ఎక్కడ పడేస్తాను. అలాగే ఇవేంటివి, ఇవి 4 బ్యాంగిల్స్ కలిపి మనకి 1050 పడుతుంది. ఇదిగో చూడండి, మనకి వాటికి వీటికి తేడా అడిగారు, మీకు ఒకసారి చూపించండి. ఇవి చూసారా, ఇవి ఓపెన్ సెట్టింగ్, ఇవి క్లోజ్ సెట్టింగ్. మీకు స్టైనింగ్ లోనే ఎంత తేడా ఉందో చూడండి. లోపల అంతా కూడా హోల్ కనిపిస్తుంది చూడండి. బ్యాంగిల్స్ 1050 పడతాయి. ఇవి ఈచ్ పేరు వచ్చేసి 850 పడతాయి. మీకు అదేనండి చేంజ్. అంటే బ్యాంగిల్స్ లో కూడా ఆన్లైన్ పేజెస్ లో చూసి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే కానీ అవి ఎలా ఉంటాయి ఇవి ఎలా ఉంటాయి అనేది, వాటికి వీటికి ప్రైస్ డిఫరెన్స్ ఏంటనేది క్లియర్ గా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తున్నాము. సేమ్ అదే వింటేజ్ స్టైల్ మనకి రూబీ స్టైల్లో చూడండి. ఇది కూడా ఓపెన్. ఇవి కూడా మనకి 4 వచ్చేసి ఇవి ఎంత పడతాయండి? 1050. 1050లో అంటే 4 గాజులు 1050కి వచ్చేస్తున్నాయి కదా. డబుల్ వచ్చేసి 850 ఎందుకు అనుకుంటారు కదా. అందుకని మీకు మేము ఆల్రెడీ మేము ఇప్పుడు చెప్పేదంతా కూడా రీటైల్ ప్రైసెస్ అండి. అలా కాదు మీరు హోల్సేల్ లో రీసేల్ చేసుకోవడానికి తీసుకుంటామంటే ఆ ప్రైసెస్ ఇంకా డిఫరెంట్ గా ఉంటాయి. అది చూడండి, రెండు మీకు బైకి బ్యాంగిల్ ఎంత తేడా ఉందో లోపల చూడండి. ఇలా క్రాస్ ఉంచుండలాగా, ఇలా క్రాస్, అటువైపు క్రాస్. అది చూడండి, ఈ లోపల క్లోజ్ లో ఉంది కదా, ఈ లోపల ఓపెనింగ్ ఉంది చూడండి. అదే తేడా. మీకు కొంతమంది తక్కువ ప్రైస్ లో కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్ ఇంకా మనకి లో బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి ఇవి వచ్చేస్తాయండి. కొంచెం ప్రీమియం కావాలనుకున్న వాళ్ళకి ఇవి వస్తే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే గ్యారంటీగా ఉంటాయి. సత్య గారు ఇవేంటి మల్టీ కలరా? ఓపెన్ లో మల్టీ కలర్. ఓపెన్ లో అంటే బడ్జెట్ లో మనకి ఒకటి వేసుకుంటే మల్టీ కలర్ అన్ని రకాలు సరిపోవాలి అనుకునే వాళ్ళ కోసం, అన్ని శారీస్ మనకి మ్యాచ్ అవడం కోసం మనకి గ్రీన్, రెడ్, ఆల్సో వైట్ కూడా అన్ని రకాల కలర్స్ ఉన్నాయి చూడండి. ఇవి ఓపెన్ లో వస్తే ఇవి కూడా మనకి 1050 పడతాయి కదా. 4 బ్యాంగిల్స్ 1050 పడతాయి. సత్య గారు ఇవేంటివి? ఇవి కిడ్స్ బ్యాంగిల్స్. కిడ్స్ కడాస్ కూడా వచ్చాయి. అడ్జస్టబుల్ గోల్డ్ లో మాత్రమే అనుకున్నాను, మనకి పంచదారలో కూడా తీసుకొచ్చారా. వీటిలో మనకి 2 స్టైల్స్ ఉన్నాయండి. ఇది ఒక టైప్ ఆఫ్ కడ, ఇది కూడా అడ్జస్టబుల్. ఇది ఒక టైప్ కడ. ఇవి అయితే మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే బంగారంలో ఇప్పుడు పుట్టిన పిల్లలందరికీ రెగ్యులర్ గా చేయించే మోడల్ ఇది. సూపర్. అంటే కిడ్స్ కి అనమాట, అప్పుడే పుట్టిన న్యూ బోర్న్ బేబీస్ కూడా మనకి కడాస్ అవైలబుల్ గానే. వీటితో పాటుగా ఈ ట్రెండింగ్ బ్యాంగిల్స్ మనకి ఆల్రెడీ అంబికా జ్యువెలర్స్ మీ అందరికీ తెలుసు, మళ్ళీ రీస్టాక్ అయిందండి. చాలా మంది అడుగుతున్నారు. మధ్యలో వచ్చినాయి, అయిపోయినాయి, మళ్ళీ ఇది కొత్తగా వచ్చినాయి అనమాట. సత్య గారు ఇందులో ఓన్లీ పింక్ అయినా, మనకి రెడ్ కూడా వచ్చింది, గ్రీన్ కూడా వైట్ వస్తుందండి. వైట్ కూడా వచ్చింది. వైట్ ఇంకా చాలా డిజైన్స్ వచ్చినాయి అంటే ఇది కొత్తగా స్టాక్ వచ్చిందని చెప్పి, కొత్తగా స్టాక్ వచ్చింది అనేది స్టాక్ అప్డేట్ కోసం మాత్రమే చెప్తున్నాము. ప్రతి దాంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. దేవి ఇందులో లేవు మన వచ్చిన బ్యాంగిల్స్. ఏంటి ఇవన్నీ బ్యాంగిల్స్ ఏనా? అన్పాలిష్డ్ బ్యాంగిల్స్? ఇవన్నీ బేబీ బ్యాంగిల్స్. బేబీ బ్యాంగిల్స్ అండి, అన్పాలిష్డ్. అంటే మనకి రెగ్యులర్ గా ఇంకా వీటికి పాలిష్ అవసరం లేదు. డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. చిన్న చిన్న బుల్లి చేతులకి అనమాట. ఇందులో మనకి ప్లెయిన్స్ ఉన్నాయి, సాఫ్ట్ గా ఉండడానికి అలా ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ డిజైన్ స్టైలిష్ గా మనకి గీతలు వచ్చినవి ఉన్నాయి. ఇది కూడా ఓపెన్ చేయండి ఒకసారి. అది మామూలు జస్ట్ లైన్స్ లాగా వచ్చినాయి ఉన్నాయి. ఇవన్నీ కూడా కిడ్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఎంత కలెక్షన్ ఉందో చూడండి. అన్ని కూడా అన్పాలిష్ అనమాట. ఇవి మీకు ఈ కలర్ లో ఉన్నాయి కదా, నిమ్మ చెక్కతో రుద్దితే మనకి పాలిష్ చక్కగా మెరుస్తాయండి. డైలీ వేర్ చాలా చాలా బాగుంటాయి. చిన్న సైజ్ నుంచి మోస్ట్లీ ఒక 5 to 6 years వరకు ఉంటాయి. సత్య ఇదేంటి? ఇది 2 స్టెప్ నెక్లెస్. 2 స్టెప్ నెక్లెస్ మల్టీ కలర్. అవును, వైట్ ఒకటే చూపించాం. అది కూడా చూపిస్తాను మేడం. ఇది మనకి మల్టీ కలర్ లో వచ్చింది. లాస్ట్ టైం మనకి అప్డేట్ అవ్వలేదండి, ఇది కొత్తగా అప్డేట్ అయింది. ఇది మనకు అప్డేట్ అయింది, మనం చూపించాం కూడా. ఇందులో మెరూన్ ఉంది కానీ లాకెట్ లేకుండా ఉన్నాయి. వితౌట్ పెండెంట్స్ కూడా మనకి 2 లైన్స్ రెడ్ కలర్ ఉన్నాయి. పింక్ ఒకటి, పర్పుల్ ఒకటి ఉందండి. పింక్ పర్పుల్ కూడా ఉన్నాయి, బట్ వితౌట్ పెండెంట్స్ ఉంటాయి. పెండెంట్స్ ఉండవు వాటికి. పంచలోహంలో పెండెంట్స్ అండి. పెండెంట్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడండి.
గారు ఏంటి 2 రకాల పోగులు పెట్టారు? ఇది మీ పోగు, ఇది నా పోగునా? అవునండి. ఒకసారి వివరం చెప్పండి. ఇది పాలిష్డ్ వస్తాయండి, అన్పాలిష్డ్ వస్తాయి. అంటే రెండు కూడా మనకి పిల్లలకైనా కాలేజ్ పిల్లలకైనా ఎవరికైనా సరే పెండెంట్స్ లో చైన్స్ అండి. ఇవి అన్పాలిష్ అంటే పాలిష్ పెట్టక్కర్లేదు వీటికి. అంటే నిమ్మ చెక్కతో రుద్ది అంటాం చూసి అలాగా. ఇది మనం పాలిష్ చేయించుకోవాలి. వాటి ఒకసారి పాలిష్ లో కొన్ని మోడల్స్ చూపించండి. వెంకన్న స్వామి, ఫిష్, ఆంజనేయ స్వామి, ఇలా ఆంజనేయ స్వామి, వినాయకుడు, అంటే గాడ్స్ ఐడల్స్ కూడా మనకి పంచలోహాల్లో మనకి పెండెంట్స్ అనమాట. ఇవి పాలిష్డ్ అండి, మనకి పాలిష్ పట్టుకుని. కృష్ణుడు ఎంత బాగున్నాడు. వీటితో పాటు ఆంజనేయ స్వామి నుంచున్నది ఇది ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడండి. ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి. గద పట్టు నుంచున్న ఆంజనేయ స్వామి మీకు క్లియర్ గా కనిపిస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి పాలిష్ లో వస్తాయి. సేమ్ ఇవి పాలిష్ పట్టించుకోవాలి. అన్పాలిష్ లో కొంచెం డిఫరెంట్ గా రాధాకృష్ణ. ఏంటి ఇది? కృష్ణుడా? పాండురంగ స్వామి. మళ్ళీ రాధాకృష్ణ వచ్చింది. ఆంజనేయ స్వామి. ఇవన్నీ కూడా అన్పాలిష్ లో. బాబా కూడా ఉందండి. కానీ ఇంత చిన్న చిన్న విగ్రహాలు అంత బాగా తేలిని చూడండి అసలు. ఇవి కాస్ట్ ఎలా పడతాయండి? వినాయకుడు, లక్ష్మీదేవి కూడా ఉంది. 200 అలా డిజైన్ బట్టి ఉంటాయండి. దీనిపైన చెక్కుడు మీకు చూడండి ఎంత చిన్న ఏలి మీద ఎంత ఉందో చూడండి. లక్ష్మీదేవి మోకాకృతి కూడా ఎంత బాగా కనిపిస్తుందో. ఇవన్నీ కూడా పాలిష్ అయినా అన్పాలిష్ అయినా అయ్యే ప్రైసెసా? పాలిష్ కొంచెం ఉంటాయండి. కొంచెం ఉంటాయి. 150 నుంచి 200, 300 ఆ రేంజ్ లో ఉంటాయండి. మనకి అంటే సైజెస్ బట్టి ప్రైస్ అండి. అదేలేండి, మనకి ఇందులో చిన్న సైజు పెద్ద సైజు అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి సైజుని బట్టి ఇవి అన్పాలిష్డ్, ఇవి పాలిష్డ్. ఏదైనా సరే మనకి ప్రైస్ వచ్చేసి 150 నుంచి ఉంటాయి. మన దగ్గర సీజెడ్ పెండెంట్స్ ఉంటాయి. అవి అయితే 80 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. సీజెడ్ పెండెంట్స్? ఆ సీజెడ్ కూడా పంచలోహమేనా? 1 గ్రామ్ గోల్డ్? పంచలోహంలో 80 రూపీస్ నుంచి పెండెంట్స్ కూడా ఉన్నాయి. సూపర్. సత్య గారు ఏంటి కొత్తగా ఏమంటే పెళ్లి సీజన్ అయితే ఇన్ని రకాల కొత్త ఆప్షన్స్ ఏంటండి ఇవి డిఫరెంట్ గా ఉన్నాయి? మనం పంచలోహాల్లో చంపస్వరాలు చాలా మంది అడిగారు, నేను ఇప్పుడు తీసుకురాలేదండి. ఓకే ఓకే, ఒక్కసారి చూపించండి. పంచలోహంలో చెంపస్వరాలు. అదేనండి, మనకి నగలు బంగారం అయినా అంతే కదండి, పట్టేస్తూ ఉంటాయి. వీటిని ఒక్కసారి మనం కొంచెం ఫ్రీ అయితే చూపించవచ్చు. ఇదిగో క్లియర్ కనిపిస్తుంది. మనకి పంచలోహంలోనే చెంపస్వరాలు కూడా చాలా మంది అడిగారు. ఒకటే మోడల్ అండి? 2 డిజైన్స్ వచ్చాయి. 2 డిజైన్స్ అయితే అవైలబుల్ గా వచ్చినాయండి. మనకి ఇందులో ఇలా కలర్ఫుల్ స్టోన్స్ తోటి ఒకటి వచ్చింది. రెండోది మువ్వలం అయితే హ్యాంగ్ అవుతున్నాయి ప్రతిదానికి. ఇది చూసారా వితౌట్ స్టోన్స్. మనకి స్టోన్స్ వద్దండి, మనకి ప్లెయిన్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలా అంటే కలర్ లో ఇలా మల్టీ కలర్ లోను అలాగే ఇలా ప్లెయిన్ లోను కూడా మనకి ఇదిగో చూసారా, ఇది మల్టీ కలర్. ప్లెయిన్ పెట్టేయండి ఒకసారి. ఇదిగో ప్లెయిన్, ఇది మల్టీ కలర్. మీకు చంపస్వరం ఎలా ఉందో చూపిస్తున్నాం. ఇది వచ్చేసి ప్లెయిన్ లో జాలర్ టైప్ అనమాట. ఇది ఫస్ట్ టైం మనం చూపించడం. అప్డేట్ అయినాయి అనమాట. అప్డేట్ కాదు, కొత్తవి కదా. సూపర్. పెళ్లి సీజన్ కి పెళ్లి కూతురికి బాగా కావాల్సిన ఐటమ్ అండి చంపస్వరాల్లో 2 రకాలు. వీటితో పాటుగా ఇది పంచలోహంలో చుట్టుమాటీలు అండి. కొంచెం మెటల్ బ్రిటిల్ గా ఉంటాయి, వాడి కొద్ది ఫ్రీ అవుతాయి. ఏంటివి? ఓకే, చెవి చుట్టూ చిప్పుకునే మ్యాటీసా? బాబోయ్ సత్య గారు, అసలు బంగారం ఎందుకు పని చేద్దాం? అసలు ఇది బంగారం కాదని ఎవరితో చెప్పించాలి? చుట్టు మాటిలు మీకు ఆల్రెడీ చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇయర్ రింగ్ కి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు పెడతారు కదండి, ఇయర్ పై నుంచి వస్తే ఆ చుట్టు మాటిలు కూడా. ఇవి కూడా కొత్తగా వచ్చాయి. అంటే మీకు ఈ పెళ్లి సీజన్ లో అంబికా జ్యువెలర్స్ లో పంచలోహంలో వచ్చిన సరికొత్త ఐటమ్స్ అన్ని కూడా మీకు అప్డేట్ ఇస్తున్నాము. పంచలోహంలో మొట్టమొదటిసారిగా వచ్చిన చుట్టు మాటీలు. సత్య గారు ఇవేంటివి? మెన్ బ్రేస్లెట్స్ అండి. అయ్యో బాబు, ఇవన్నీ పంచలోహమేనా? ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నేను చేతిలోనే 1 2 3 4 5 6 7 మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అంటే ఇవే కదండి, ఇంకా చాలా ఉన్నాయి చూడండి. ఆవిడ చేతిలో కూడా అంతే. రెగ్యులర్ మోడల్స్ దగ్గర నుంచి ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ వరకు కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అసలు ఏది చూసినా బంగారం కాదని చెప్పాలంటే గీటు పెట్టించుకోవాలేమోనండి, అంతకు మించి ఆస్కారం వెళ్ళేది. ఎంత బాగున్నాయి చూడండి. మీకు ఇంకా లైటింగ్ లో గ్లిటరింగ్ వచ్చేస్తుంది. నేను ఇంకా చాలా బాగా చూపించినట్టు అయితే ట్రై చేస్తున్నాను కంపల్సరీగా. ఇవి ఎలా పడతాయి? కాస్ట్ అని చెప్పగలరా? స్టార్టింగ్ ఎలా ఉంటాయి? 550 రూపాయల నుంచి కూడా మనకి జెంట్స్ లో మనకి ఇలా కడాస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ లో. మెన్స్ కలెక్షన్ చూపించారు కానీ వీటిలో కొన్ని రకాల డిజైన్స్ అయితే నా వరకు నాకు యూనిసెక్స్ గా కూడా వాడొచ్చు అనిపించింది. చూసారా కొన్ని మోడల్స్ లేడీస్ కి జెంట్స్ కి కూడా మల్టిపుల్ గా యూజ్ చేసుకోవచ్చు. బాగున్నాయి, ప్రతిదీ కూడా క్వాలిటీ బాగుంది. మెన్స్ కి చైన్స్ లో కూడా చాలా రకాల వెరైటీస్ అయితే అవైలబుల్. ఇవి బ్రాస్లెట్ మనకి చైన్స్ ఉంటాయి. మెన్స్ చైన్స్ లో చాలా రకాల వెరైటీస్ ఉంటాయి. ఇవి చూడండి, కరుంగలి మాల, అలాగే రుద్రాక్ష మాల, అలాగే నవరత్న మాల. ఇవన్నీ కూడా మనకి జెంట్స్ రెగ్యులర్ గా వాడతారు కదా. ఇవన్నీ కూడా పంచలోహంలో అవైలబిలిటీ ఉన్నాయి మన దగ్గర.
అంబికా జ్యువెలర్స్ లో మనకి జెంట్స్ కానీ లేడీస్ కానీ కడాస్ కానీ లేడీస్ పట్టీలు కానీ ఉంగరాలు కానీ మెట్టులు కానీ A to Z పంచలోహంలో అన్ని రకాల వెరైటీస్ దొరికేస్తాయి. మేడం ప్లెయిన్ స్టెప్స్ అడిగాను. సత్య ఏంటివి ఇయర్ కప్స్ అండి. హౌ ఎలా వస్తాయి ఇవి. ఓకే ఓకే ఇలాగా ఇవి వెనక్కి పెట్టి ప్రెస్ చేసుకోవడమే ఇయర్ రింగ్స్ కండి. ఇయర్స్ కి అటు ఇటు కూడా మనకి సెకండ్ స్టెప్స్ వాడతారు కదా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అందులో ఇది ఒక మోడల్ అనమాట. లెంత్ కావాలంటే లెంత్ గా అలా పొడుగ్గా కావాలి ఇయర్ కప్స్ అనుకున్న వాళ్ళకి ఇది. ఇందులో మనకి మొత్తం వైట్ వచ్చింది. ఇక్కడ వైట్ లో రెడ్ స్టోన్ కూడా అవైలబిలిటీ ఉంది. చూసారా ఇది మనకి రెడ్ స్టోన్ అనమాట. బాబా కల్లో పెట్టుకున్నప్పుడు వాడొచ్చేమో సత్య. ఇవి భలే ఉన్నాయి అసలు. పెండెంట్స్ బాబా బ్లాక్ బీడ్స్ లోకి అచ్చంగా డైమండ్స్ లా కనిపించే పెండెంట్స్ అండి. ఇవి మనకి హిందీ సీరియల్స్ లో ఎక్కువ వేస్తూ ఉంటారు. నార్మల్ గా అదే బ్లాక్ బీడ్ సెపరేట్ గా తీసుకుని పెట్టుకోవచ్చు. బ్లాక్ బీడ్స్ అయ్యో బాబోయ్ సత్య ఇది అయితే అదిరిపోయింది తెలుసా. చాలా మోడల్స్ ఉన్నాయి. అన్ని ఒకటే మోడల్ అనుకున్నాను. బ్లాక్ బీడ్స్ సింపుల్ గా మనకి శారీస్ మీదకి చాలా చాలా క్లాసీగా ఉంటాయండి. శారీస్ ఒకటే కాదు. అబ్బా సత్య గారు హైలైట్ అండి. కొత్త స్టాక్ లో హైలైట్ నన్ను అడిగితే. ఎందుకంటే బ్లాక్ బీడ్స్ కి పడని లేడీస్ ఎవరు ఉంటారని చెప్పండి. అదే ఇలా మనకి బ్లాక్ బీడ్స్ కి పేరప్ చేసుకుంటాం అనమాట. ఖచ్చితంగా హిందీ సీరియల్స్ లో మనకు కనిపిస్తే చూసారా అలా ఉంటాయి. లేదంటే మొత్తం బ్లాక్ లో కూడా వస్తాయి. సూపర్. బ్లాక్ బీడ్స్ లోకి మనకి సింగిల్ లైన్ కైనా డబుల్ లైన్ కైనా కూడా పేరప్ చేసుకోవడానికి డిఫరెంట్ కలెక్షన్ లో మనకి ఇవి కొత్తగా వచ్చాయండి స్టాక్. అసలు ఎంత బాగున్నాయంటే చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో. నార్మల్ బ్లాక్ బీడ్స్ లోకి సెట్ చేస్తే ఎలా ఉంటుందని. మీకు ఇలా కావాలంటే బ్లాక్ బీడ్ లైన్స్ కూడా ఇక్కడే ఉంటాయి. మీకు ఇట్లా సెట్ చేయించుకోవచ్చు. సింగిల్ లైన్ అయినా సరే డబల్ లైన్ అయినా సరే. భలే ఉన్నాయి కదండి మోడల్స్. అసలు పంచలోహం జ్యువెలరీలో ప్రతిదీ బాగుంటాయి అనుకోండి. ఈసారి యాడ్ అయిన కలెక్షన్ లో సరికొత్త ఐటమ్ చాలా చాలా బాగుందండి. ఓకే లాంగ్ లెంత్ లో బ్లాక్ బీడ్స్ కావాలి అనుకునే వాళ్ళకి హెవీగా వాడే వాళ్ళకి ఇవ్వండి. ఇవి కూడా మనకి వితౌట్ పెండెంట్స్ వస్తే కావాలంటే పెండెంట్ మనం సెట్ చేసుకోవచ్చు. ఎంత లాంగ్ లెంత్ ఉందో. లాంగ్ నా బ్లాక్ బీడ్స్ కూడా అడుగుతున్నారండి చాలా మంది. వాటిల్లో చూసారా ఇదొక మోడల్ ఇదొక మోడల్ అనమాట. అంటే లాంగ్ లో మనకి కావాలి బ్లాక్ బీడ్స్ అనుకునే వాళ్ళకి లాంగ్ లో కూడా ఉన్నాయి. అంటే షార్ట్ తో పాటు ఇవి కూడా మన ముస్లిం సోదరి మళ్ళీ ఎక్కువ అడుగుతుంటారు కదా. ఎక్కువ వాళ్ళు వాడతారు ఇంత లాంగ్ లెంత్ లో. ఏదైనా సినిమా వాళ్ళు ట్రెండ్ క్రియేట్ చేస్తే ఆ ట్రెండ్ మనం కూడా ఫాలో అయిపోవడమే. రష్మిక బ్లాక్ బీడ్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాము. ఇది రష్మిక బ్లాక్ బీడ్ ఎందుకు అయింది అన్న ఆలోచన రావాలంటే ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయి పెళ్లి ఫొటోస్ చూడాలన్నమాట. చూడండి ఒకవైపు చైనా ఒకవైపు గోల్డ్ వచ్చింది. ఇదేంటి పెండెంట్ ఏంటి లక్ష్మీదేవి రూప. లక్ష్మీదేవి రూపుతోటి డిఫరెంట్ మోడల్స్. అంటే ఒక వైపునే ఆ చైనా వస్తుంది ఒక వైపు బ్లాక్ బీడ్ వస్తుంది. సినిమా హీరోయిన్ పాటించిన తర్వాత మనం పాటించుకుని ఉంటామా. ఇవి డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా కూడా బాగుంటాయండి. సూపర్ సూపర్. ఓ వింటేజ్ స్టైల్ నెక్లెస్ లో కొత్త మోడల్స్ కావాలంటే ఇంత వెరైటీగా తీసుకొస్తారు. ఒకసారి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో. ఇవన్నీ కూడా మనకి జిగినీ స్టైల్లోనే వస్తాయి కానీ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. కొత్త మోడల్. ఓకే ఈ స్టడ్స్ అన్ని ఏంటో తెలుసండి మీకు. డైలీ వేర్ కైనా మెయిన్ గా డైలీ వేర్ కి చాలా బాగుంటాయండి. కొత్త భాష అయితే చేసేటట్టు పాత భాష అయితే అన్కట్స్ అండి. ఇందులో చూడండి డిజైన్స్ ఎంత బాగున్నాయో. ఆఫరింగ్స్ అండి ఇలా వస్తాయి మనకి. వీటిని జేస్టెట్స్ అని కూడా అంటారు. 4 మోడల్ కలర్స్ అఫ్ కోర్స్ ప్రతి దాంట్లోనూ కలర్ ఆప్షన్స్ ఉంటాయి. పంపించారనుకోండి నాకు ఇబ్బంది. ఈ ప్రైస్ కూడా చెప్తానండి. చెప్పండి. 180 నుంచి స్టార్ట్ అవుతాయి. 180 నుంచి స్టార్ట్ అవుతాయి జే రింగ్స్ అండి. కాలేజ్ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ డైలీ యూజ్కి చాలా చాలా బాగుంటాయండి. ఐటమ్స్ అయితే కొన్ని వందల రకాలు ఉంటాయండి. కాకపోతే ప్రతిసారి ఒకే కంటెంట్ రిపీటెడ్గా కాకుండా సరికొత్త స్టాక్ వచ్చినట్టు అప్డేట్ చేస్తూ ఉంటాం మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మెన్స్ రింగ్స్ అనమాట. ఇందులో మనకి అన్ని రకాల దేవుళ్ళ ఐడల్స్ ఉంటాయి. దాంతోపాటు ఇలా 3 కలర్స్ మనం ఇది గోల్డ్లో చాలామంది చేయించుకుంటారు కదా. ఇవి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. నేను చూపించేవన్నీ పంచలోహమేనండి. ఇక్కడ ఇయర్ రింగ్ కలెక్షన్తో సహా. కానీ పంచలోహమే కాకుండా
క్లాసికల్ డ్యాన్స్ జ్యువెలరీ ఉంటుంది, అలాగే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంటుంది. అందులో గ్యారంటీడ్ ఉంటాయి, అన్‌గ్యారంటీడ్ ఉంటాయి. ఎప్పుడు మామూలుగానే అన్నీ బాగున్నాయి, కానీ లక్ష్మీనరసింహస్వామి ఉంగరం మాత్రం నన్ను చాలా ఆకర్షించిందండి. ఎంత బాగుందో చూసారు, రత్నాలు పొదిగినట్టే ఉంది. ఆ కళ్ళు, ఆఖరికి నోట్లో ఉన్న కూరలు, అదే సింహం కూరలు ఉంటాయి కదా, అవి కూడా ఎంత డీటెయిల్డ్గా చూపించారో అసలు. ఇప్పుడు నార్మల్గా గోల్డ్లో కూడా చూడండి, మనకి గోవిందరాజ స్వామి విగ్రహము, అలాగే వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, ఇలా రకరకాలుగా, అంటే అందరూ దేవుళ్ళు సంబంధించిన ఐడల్స్ అనమాట. ఓన్లీ దేవుళ్ళయ్యే ఉంటాయంటే అలా ఏం కాదండి, మనకి స్టోన్స్లో కూడా ఉంటాయన్నమాట. అంటే రంగురంగుల స్టోన్స్ ఒకప్పుడు వింటేజ్లో వాడేవారు కదా, ఆ స్టోన్స్ దాని చుట్టూ వాటితో కూడా ఉంటాయి. ఈ వీడియోలో కూడా మనకి ఈ ఉంగరాలు చూపించేటప్పుడు లాస్ట్లో ఎక్కడో ఉంటుంది చూడండి, ఒకటి యాడ్ చేసినట్టు గుర్తు నాకు. ఇది లక్ష్మీదేవి, ఇది వచ్చేసి మనకి వెంకటేశ్వర, ఇది చూసారా, ఇలాంటి స్టోన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇవి కూడా మనకి పంచలోహంలోనే కొంచెం బడ్జెట్లో వచ్చిన పెండెంట్స్, కొత్త రకాలు 2 వచ్చినాయి, అవి కూడా మీకు చూపిస్తున్నాము. ఇంకొక చిన్న విషయం అండి, మీరు ఇగ్నోర్ చేయాల్సింది ఏంటి అంటే స్టోర్ కొంచెం చిన్నగా ఉండడం వల్ల ఎంత ట్రై చేసినా సరే ఆ వాయిస్ డిస్టర్బెన్స్ అనేవి వస్తున్నాయి. అందుకని అవి ఇగ్నోర్ చేసేసి ఆ కంటెంట్ ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, బ్రైడల్ సీజన్కి యాప్ట్గా ఉన్నాయా లేదా అలాంటివి డీటెయిల్గా చూడండి. ఇందులో మనకి లేడీస్కి జెంట్స్కి కూడా ఉన్నాయి. బొట్టల్లో అయితే చిన్ని సైజు, అంటే అప్పుడే పుట్టిన మంత్స్ బేబీస్కి చెవులు కుట్టిస్తాం కదా, ఆ సైజు నుంచి పెద్దవాళ్ళ బ్రైడల్ బుట్టలు పెద్ద సైజు వరకు కూడా అన్ని రకాల బుట్టలు ఉంటాయండి. అందుకే మీకు కొన్ని బుట్టలు, కొన్ని న్యూ అప్డేట్స్ కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. ఇవి మాత్రమే చూపిస్తున్నాయి, ఇవే ఉంటాయని మాత్రం అనుకోకండి, ఎందుకంటే చాలా రకాల వెరైటీస్ ఉంటాయి. బుట్టలు మాత్రమే కాదు, పెద్ద సైజులోను చిన్న సైజులోను స్టడ్స్, హ్యాంగింగ్స్ అన్నిట్లోనూ కూడా పంచలోహంలో చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంటుందన్నమాట. అలాగే ఉంగరాలు చూసారు కదా, ఈ ఉంగరాల్లో కూడా లేడీస్వి జెంట్స్వి కూడా సెపరేట్గా ఉంటాయి. అంటే ఎవరికి కావాల్సిన కూడా ఉంటాయి. మనకి ఎలాగూ మన బాడీకి వేడి చేయకుండా, హీట్ రెసిస్టెన్స్ ఉండి, చల్లగా ఉండి, కలర్ తొందరగా పాడవు కాబట్టి హ్యాపీగా వేసుకోవచ్చు. ఒకవేళ కలర్ చేంజ్ అయితే కనుక వాటికి నిమ్మ చెక్కతో రుద్దితే సరిపోతుంది. నిమ్మరసంలో నానబెట్టో లేకపోతే నిమ్మరసంతో నార్మల్గా రుద్దుకుంటే సరిపోతుంది అనమాట. మనకి సెంటిమెంట్లుగా వాడే ఎలిఫెంట్ రింగ్స్ ఒకటి, ఇక్కడ మీరు చూసేవి మాత్రం మెట్లు అండి, వాటి గురించి ముందు చెప్పేస్తాను. ఇవన్నీ కూడా రకరకాల డిజైనర్ మెట్లు. దిష్టి తగలకుండా ఉండడం కోసం ఎలిఫెంట్ రింగ్స్తో, హెయిర్తో కూడా మనకి రింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకి ఇక్కడ పంచలోహంలో దొరుకుతాయండి. మనలోని ఆవేశాన్ని తగ్గించి శాంతగుణం రావడం కోసం మన శాస్త్ర ప్రకారం టార్టాయిస్ రింగ్స్ కూడా చాలామంది పెట్టుకుంటారు, చూపుడు వేలికి పెడతారు కదండి, అవి కూడా ఉన్నాయి. ఇవేంటో తెలుసా మీకు, ఎంత క్యూట్గా ఉన్నాయో. అఫ్కోర్స్ మీరు రింగ్స్గా యూజ్ చేస్తే ఎవరు వద్దంటారు, కానీ ఖాళీ మెట్లేనండి. మెట్లో కూడా డిజైనర్ కలెక్షన్ అనమాట, స్టోన్ టైప్ కూడా ఉన్నాయి. ఇవి ఇయర్ రింగ్స్ అండి, కొంచెం ట్రెండింగ్గా ఉంటాయి. అదే ఇలా లీఫ్ టైప్, కరివేపాకు లీఫ్ టైప్ 200 అలా పడతాయి. పేరు వచ్చేసి 200 పడతాయా, మనకి పంచలోహంలోనే వస్తాయండి. ఇది ఒక మోడల్, మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే చెప్పండి. ఇది మనకి 250 అలా పడుతుంది. ఏంటి చేతికి బాగున్నాయండి, అదే అంటున్నాను. 250 పడుతుంది. ఈ బుట్టలు వచ్చేసి మనకి 250 పడతాయి. ఇవి ఒక్కటే కదండి, 250 రేంజ్లో కూడా ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుట్టలు చాలా రకాలు అవైలబుల్గా ఉన్నాయి. ఓన్లీ బుట్టలనే కాదు, హాఫ్ రింగ్స్ కానీ, స్టడ్స్ కానీ, హ్యాంగింగ్స్ కానీ, ఇయర్ రింగ్స్లో కానీ, బ్యాంగిల్స్లో కానీ, అసలు మీకు ఇలా చెప్పుకుంటూ పోతే 916లో అయ్యే ప్రతి ఐటమ్ కూడా, గోల్డ్లో అయ్యే ప్రతి ఐటమ్ కూడా మనకి వీటిలో వచ్చేస్తుంది. ఒకవేళ రాని ఐటమ్ మీద ఉంటే చెప్పేస్తారు కూడా. ఈసారి కలెక్షన్ మీకు చెప్పాను ఆల్రెడీ, లాస్ట్ టైం అప్డేట్ అయినాయి అని. కాసుల పేర్లు మాత్రం మరీ ముచ్చటేసేసినాయి. బ్లాక్ బీడ్స్లో వాడేటువంటి పెండెంట్స్ కానీ, కాసుల పేర్లు కానీ చాలా అందంగా ఉన్నాయండి. మీ ప్రజెంట్ ఉన్న బంగారం ధరలకి వాటిని ఎలాగో కొనలేకపోతున్నాం, అలాగని పెళ్ళిళ్ళు కానీ, అకేషన్స్ కానీ ఏమీ ఆపుకోలేం కదండి. వాటికి బడ్జెట్లో, అది కూడా హోల్సేల్ ఇచ్చేటువంటి అంబికా స్టోర్స్లో అయితే ఖచ్చితంగా విజిట్ చేసి తీసుకోండి. చాలా బాగున్నాయి. అన్పాలిష్లో బ్యాంగిల్స్ మాత్రం ఒక హైలైట్ అని చెప్పొచ్చు. రాజమండ్రి తిలక్ రోడ్లో బాబాగుడి బ్యాక్ సైడ్లో ఉంటుంది అంబికా జ్యువెలర్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లేట్ చేయకుండా పేజ్ని ఫాలో చేసేయండి.